హే హలో వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ బాబు. నెల్కో స్టాక్స్ కంపెనీ వచ్చేసి క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 30 జూన్ 2024కి దాని టోటల్ ఇన్కమ్ వచ్చేసి 74 క్రోర్స్. సో ఇవన్నీ ల్యాక్స్లో ఇచ్చారు ఫిగర్స్ అన్నీ. మనం ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ దీన్ని క్రోర్స్లో కన్వర్ట్ చేసి మాట్లాడుకుందాం. సో టోటల్ ఇన్కమ్ వచ్చేసి 74 క్రోర్స్. లాస్ట్ క్వార్టర్ సేమ్ టైంకి వచ్చేసి 82 క్రోర్స్. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ మనకి డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. అది కేవలం బికాస్ ఆఫ్ అదర్ ఇన్కమ్స్ 1.1 క్రోర్ ఈ క్వార్టర్లో చూపించారు. లాస్ట్ క్వార్టర్ 31st మార్చ్ 2024కి వచ్చేసి 7.3 క్రోర్స్ లాగా చూపించారు. సో అది అదర్ ఇన్కమ్స్లో మేజర్ చేంజ్ చూపిస్తున్నారు. సో దానివల్ల మనకి టోటల్ ఇన్కమ్ వచ్చేసి తగ్గింది ఈ క్వార్టర్. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 79 క్రోర్స్ చూపిస్తున్నారు. సో దీని కంపారిజన్ చూస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది, కానీ ఇయర్ ఆన్ ఇయర్ పెద్దగా వేరియేషన్ అయితే ఏమీ లేదు. ఈ లాస్ట్ క్వార్టర్ మాత్రమే ఈ అదర్ ఇన్కమ్ అనేది 7.3 క్రోర్స్ ఎక్స్ట్రాగా వచ్చింది. సో దానివల్ల మనకి ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు టోటల్ ఎక్స్పెన్సెస్ మనకి 61.76 క్రోర్స్ లాగా చూపించారు. లాస్ట్ క్వార్టర్ వచ్చి 66 క్రోర్స్. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 64 క్రోర్స్. సో ఎక్స్పెన్సెస్లో మాత్రం పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు. క్వార్టర్ అండ్ క్వార్టర్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ కానీ పెద్ద డిఫరెన్స్ అయితే మనకి ఏం చూపించట్లేదు. సో అది స్టాగ్నెంట్గానే మనకి ఉన్నాయి. సో ఓవరాల్గా టోటల్ కాంప్రిహెన్సివ్ ఇన్కమ్ ఫర్ దిస్ పీరియడ్ వచ్చేసి 4.26 క్రోర్స్. సో ఓవరాల్గా వచ్చేసి 4.26 క్రోర్స్ ఫర్ దిస్ క్వార్టర్. ప్రీవియస్ క్వార్టర్ వచ్చేసి 6.22 క్రోర్స్. సో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కొంచెం స్లైట్గా. ఒక 10% డ్రాప్ అయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ మనకి కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వచ్చేసి 5.25 క్రోర్స్ లాగా చూపించారు. సో పెద్దగా ఏం లేదు. సో దీని ఎఫెక్ట్ అయితే ఎర్నింగ్స్ పర్ షేర్ చూపిస్తుంది. ఎర్నింగ్స్ పర్ షేర్ వచ్చేసి 2 లాగా చూపించారు, 2 పర్ షేర్. ప్రీవియస్ క్వార్టర్ వచ్చేసి 2.67 క్రోర్స్ లాగా 2.67 రూపీస్ లాగా చూపించారు. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 2.51 రూపీస్ లాగా ఉంది. సో ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా పెద్ద డిఫరెన్స్ అయితే మేక్ చేయలేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ రిజల్ట్స్ ఫర్ దిస్ క్వార్టర్ చాలా ఫ్లాట్గానే అనౌన్స్ చేశారు. సో మేజర్ చేంజెస్ అయితే ఏమీ లేవు. సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి రేపు స్టాక్స్ ఎలా మూవ్ అయితే చూడాలి. థ్యాంక్ యూ.